హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు అరటికాయ కొబ్బరి కారం ఫ్రై ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి. అరటికాయ వేపుడు మీకు డెఫినెట్గా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. తాలింపు ఫ్రై అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్ అరటికాయ ముక్కలు వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను. అరటికాయ ముక్కలు మగ్గే లోపలికి మనం ఈ లోపలికి కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే 4-5 ఎల్లుల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఇది ఏపుల్లోకి చాలా బాగుంటుంది. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. అడుగు పట్టుకోకుండా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగు అనేది పట్టకూడదు కదా. మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం ఉంది కదా, అదంతా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. కొబ్బరి కారం వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అరటికాయ కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.